ఈరోజు మెయిన్గా తచ్చూరు హైవే మనం పరిశీలిస్తున్నాము. చిత్తూరు తచ్చూరు హైవే ఇది. ఇక్కడ మెయిన్గా చూసారంటే మనకు సుమారుగా ఒక 2000 నుంచి 3000 ఎకరాలు మనకు కావాలి. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ వచ్చారు. మేము హైవే వచ్చి గంగాధర్ నుంచి ఎస్ఆర్పురం వరకు వచ్చాము. ఇక్కడ చూస్తే ఈ ఊరు ఎస్ఆర్పురం పంచాయతీ పాతపల్లి గ్రామంలో ఇవన్నీ కూడా గవర్నమెంట్ భూములు ప్లస్ డీకేటీ అంతా ఉంది. కొంతమందికి డీకేటీ పట్టా కూడా ఉంది, సెటిల్మెంట్ ల్యాండ్ కూడా ఉంది. వాళ్ళందరినీ అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే, సార్ ఇక్కడ కంపెనీ వస్తే మేమందరూ కూడా సహకరిస్తాము, మేమందరూ కూడా ఈ భూములన్నీ కూడా కంపెనీకి మేము ఇస్తామని చెప్పేసి రైతులందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇది చాలా సంతోషం. ఇక్కడ ఫ్యాక్టరీ వచ్చిందంటే సుమారుగా 2000 నుంచి 5000 మందికి ఉపాధి కలుగుతుంది. సో వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే, మాకు స్థలం మేము ఇస్తాము స్థలము, కానీ మా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. కొంతమంది నా స్థలం ఇచ్చేస్తాను, డబ్బులు ఇచ్చి తీసుకోండి, ప్లస్ నాకు వాచ్మెన్ జాబ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం. ఇక్కడ ఇది అయితే రోడ్డు పైనే ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఎగ్జిట్ కూడా ఉంది కాబట్టి ఈజీగా ఇక్కడ కంపెనీ చేసినప్పుడు ఇవన్నీ కూడా బాగుంటుంది. సో కాబట్టి ఈ స్థలాన్ని మేము ఎంచుకున్నాము. ఇదే విధంగా అక్కడ కూడా గంగాధర్ నెల్లూరు దగ్గర బాలగంగనపల్లిలో కూడా ఒక స్థలం చూసాము. అది అట్నే డైరెక్ట్గా కొత్తపల్లిమెట్ట వరకు పోతుంది. 2 స్థలం ఐడియల్గా ఉంది, రోడ్డు పైన ఉంది కాబట్టి ఈ 2 స్థలం మేము ఫ్రీజ్ చేయాలనుకుంటున్నాము. సో తొందరలోనే సంబంధిత కంపెనీ వచ్చి ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ భారత్ బయోటెక్ కానీ వాళ్ళని పిలిపించి ఇక్కడ చూపించి ఇమ్మీడియట్గా పనులు చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఇది మంచిగా ఉంది. నేను అనుకున్నాను రైతులు ఎవరేమో అనుకున్నాను. రైతులందరూ కూడా సహకరించి మేము ఖచ్చితంగా ఇచ్చేస్తాం సార్, మా పిల్లలకి జాబ్ ఇవ్వండి, ఇక్కడ మంచిగా ఇండస్ట్రీ పెట్టండి అని చెప్పి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి డిఆర్డీఓ కూడా పక్కనే ఉంది కాబట్టి సో ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రీ హబ్గా మారేదానికి చాలా మంచి ఆస్కారం ఉంది. సో కాబట్టి తొందరలోనే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఒక పారిశ్రామిక హబ్గా ఒక మంచి ఇండస్ట్రీ హబ్గా వస్తుంది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ, ఫార్మస్యూటికల్ కంపెనీ కానీ, అదేవిధంగా లాజిస్టిక్ పార్క్ కానీ ఇలాంటి మంచి మంచి కంపెనీలు రావడానికి చాలా